అసలా ఎందుకండి అందరూ ఒకరికొకరు కంపారిజన్ చేస్తారు? అంటే నార్మల్‌గా ఒక మనిషిని కంపారిజన్ ఎందుకు చేస్తారు? దేనికి చేయాలి కంపారిజన్? స అంటే నార్మల్‌గా నేను చెప్తున్నానండి. పేరెంట్స్ కూడా అండి అసలు కంపారిజన్ ఎందుకు చేస్తారు? ఎవరైనా సరే ముగ్గురు పిల్లలైనా, ఇద్దరు పిల్లలైనా నీ రక్త సంబంధమే. అలాంటప్పుడు కంపారిజన్ చేయకూడదు. నా చిన్న కొడుకు జాబ్ చేసి మంచిగా సంపాదిస్తాడు. నా పెద్ద కొడుకు ఏం సంపాదించడు. నా చిన్న కోడలు జాబ్ చేసి మనీ తీసుకొచ్చి నాకిస్తుంది. నా పెద్ద కోడలు ఏం పని చేయదు. ఇంట్లోనే కూర్చుంటుంది. అని చెప్పేసి ఎందుకండి కంపారిజన్ చేస్తారు మీరసల? చెప్పండి నాకు ఒక మాట. మీరెందుకు కంపారిజన్ చేస్తారు? ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకుంటుంది. ఇప్పుడు మీ చిన్న కోడలికి ఉండే టాలెంట్ మీ చిన్న కోడలికుంటే, పెద్ద కోడలికి ఉండే టాలెంట్ పెద్ద కోడలికుంటుంది. ఆ పెద్ద కోడలికి వచ్చింది మీ చిన్న కోడలికి వస్తదని రూల్ ఏం లేదు కదండి. ప్లీజ్ అండి ఒకరికొకరు కంపారిజన్ చేయకండి వాళ్ళకి వీళ్ళకి. థ్యాంక్ యూ.